ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న నా బ్రహ్మచర్యం గతరాత్రితో గోవిందా గోవిందా. ఆడదానికి ఏం పోయినా పర్వాలేదు కానీ మగాడి క్యారెక్టర్ పోయిన తర్వాత నలుగురిలో ఎలా తలెత్తు తిరగాలరో దేవుడో దేవుడా దేవుడో దేవుడా. అయ్యో రామ్మ, మీరు కూడా ఏడుస్తున్నారా? గోవిందా గోవిందా. మీ శీలం కూడా పోయిందిగా పాపం, ఏడవకేం చేస్తారు? గోవిందో గోవిందా. నా కొంప ముంచావు. ఎవరండి మీ కొమ్ము ముంచింది? మీరు నా కొమ్ము ముంచింది. గత రాత్రి నా శీలం చూస్తున్నా కన్యా ఏం చేశారు? ఇప్పుడు శీలం పోయిందని పెళ్లి చేసుకుంటానికి ఏ ఆడస్త్రీ ముందుకు వస్తుంది? మీరు వస్తారా? మీ అక్క వస్తారా? దేవుడా దేవుడా. నేను పిచ్చివాడివి, నిన్ను బాగు చేద్దాం అనుకుని నా బ్రతుకు చెడగొట్టుకున్నాను. ఇదంతా నాకు నేను తెలియదు దద్దమ్మని. దద్దమ్మని కుట్టే నన్నేమనుకోవాలి దేవుడు? నేను దద్దమ్మలకి పెద్దమని రా దేవుడా 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 దేవుడో దేవుడా దేవుడో దేవుడా దేవుడో. శిష్య శిష్య, ఎంతవరకు సాగించావు గ్రంథాన్ని? మన గ్రంథం మంచి రసకందానికి వచ్చిందిరా. మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. ఏమైనా అదృష్టవంతుడు గురు, రాత్రంతా. నోరు మీరే ఐడియాట్. ఆ అమ్మాయిని ఏడిపించిన వరకే మనం చేయంగానే చెడగొట్టం కాదు కదరా. అయినా పాపం ఈ వాతావరణం కొత్తగా అవడంతో తనకు జరగకూడదు ఏదో జరిగిపోయిందని లోపలే వెక్కి వెక్కి ఏడుస్తోంది. సరిగానే నువ్వు పద. దేవుడా దేవుడా. నేను స్నానం చేసి వస్తాను, మనం క్లినిక్ వెళ్దాం. అలాగే దేవుడా. అంతా అయిపోయిన తర్వాత క్లినిక్ వెళ్తే ఏముంది, పిక్నిక్ వెళ్తే ఏముంది? దేవుడా దేవుడా. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపేది వయసు వాణి. అయ్యా